కొనిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150. సంక్రాంతికి భారీ రిలీజ్కి సిద్ధమైన ఈ సినిమాపై మొదటి నుండి మెగా అంచనాలున్నాయి. కానీ టీజర్, సాంగ్స్తో బాస్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవ్వడమే కాదు, ఇది ఖచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసే బ్లాక్ బస్టర్ మూవీ అనే విషయం తెలిసిపోయింది. అయితే ఖైదీకి అసలైన సవాలు ఇండస్ట్రీ హిట్ కొట్టడం, బాహుబలిని కూడా దాటి ఫస్ట్ ప్లేస్లో నిలవడం. అది జరగాలంటే సినిమాలోని 2 ఎలిమెంట్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి. వాటిలో మొదటిది, తమపై మీడియా ఫోకస్ కోసం రైతులు తమంతట తాము ఆత్మహత్య చేసుకుంటారు. ఒరిజినల్ వర్షన్లో విజయ్ మామూలుగా చేసిన ఆ సీన్ని ఇక్కడ వినాయక్ ఎమోషనల్ పీక్స్లో కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసి ఉంటాడు. అలాగే కోర్టు సీన్ కూడా కత్తికి హార్ట్ లాంటిది. ఆ 2 సీన్స్, వాటిలో ఉన్న ఎమోషన్ కరెక్ట్గా క్యారీ అయితే, అందరికీ కనెక్ట్ అయితే ఖైదీ నెంబర్ 150 పేరిట ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి వినోదంతో పాటు ఏదైనా మంచి కూడా అందించాలి అనేది ప్రాథమిక సూత్రంగా భావించే మెగాస్టార్ కత్తిని ఎంచుకోవడానికి కారణమే అది. సో పాటలతోనే బ్లాక్ బస్టర్ బార్డర్ని క్రాస్ చేసిన అన్నయ్య ఇండస్ట్రీ రికార్డ్ని ఈజీగా రీచ్ అయ్యేలా ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో, అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.